అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఆర్. మన బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి అరండల్పేట 6 లైన్ గుంటూరు అండి. ఈ వీడియోలో ఒక మంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి మన టెక్నీషియన్స్ వచ్చి వాళ్ళకి డెమో చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా అప్పుడు చూసి నేర్చుకుంటారు. ఆ టైంలో వచ్చేసింది కదా అనుకుంటారు. బట్ ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే మళ్ళీ ఆ దారాలు అనేది లోడింగ్ చేసుకునే విధానం మర్చిపోతూ ఉన్నారు. సో వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఓన్లీ మనకి దారాలు ఎలా లోడ్ చేసుకోవాలి మిషన్ లోకి అనే వీడియోని ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. నెక్స్ట్ ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఫుల్ గా క్లారిటీగా మిషన్ యొక్క ఆపరేటింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మాత్రం మీకు థ్రెడ్ లోడింగ్ ఎలా చేయాలనేది పూర్తిగా ఫుల్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. పూర్తిగా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఈ వీడియో చాలా యూజ్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా చూస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిజైన్ ఒకటే ఉంది, మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మనకి థ్రెడ్స్ లోడ్ చేసుకోవడం అనేది రాకపోతే అన్ని ఉండి వేస్ట్. ఓకే, సో ఇప్పుడైతే మనం ఆ థ్రెడ్ లోడింగ్ అనేది ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నాకు ఒక 2 థ్రెడ్స్ ఇవ్వండి. ఆఫ్టర్ దట్ నేను ఒక 2 లోడ్ చేస్తాను. ఆ తర్వాత మీకు అర్థమైపోద్ది, మీరు ఒక 2 లోడ్ చేయండి, అయిపోయింది. ఓకేనా? సార్ మనది వచ్చేసి మిషన్ త్రిబుల్ ఆర్ లో డబుల్ హెడ్ మిషన్. ఇది డబుల్ హెడ్ అంటే ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక హెడ్ అంటాం. సో ఇలాంటి 2 ఉన్నాయి కాబట్టి మనం డబుల్ హెడ్ అంటాం. సో ఈచ్ హెడ్ కి 12 నీడిల్స్ ఉంటాయి. ఓకేనా? అట్లాగే 12 నీడిల్స్ అంటే అదేంటంటే మనం ఎట్ ఏ టైము 12 కలర్స్ థ్రెడ్స్ ని మనం రన్ చేసుకోవచ్చు అని దాని అర్థం. ఓకేనా సార్? సో మనకి ఇక్కడ 12 నీడిల్స్ ఎలా ఉంటాయో అట్లాగే 12 నీడిల్స్ కి 12 థ్రెడ్స్ ఎక్కించుకునే ఇక్కడ మనకి సపోర్టర్స్ ఉంటాయి, హోల్డర్స్ ఉంటాయి. ఓకేనా? అది ఈ 12 కలర్స్ మనం లోడ్ చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి శాంపుల్ గా ఈ ఒక ఫస్ట్ నీడిల్ లో లోడ్ చేసి చూపిస్తాను. చెప్పండి సార్. ఓకే, ఓకే, అది చెప్తా. దానికి జస్ట్ మొత్తం అంతా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి తీసేయాలా, 3 డేస్ లాగేయచ్చు. లాగేయాల్సినది. సో ఇట్లా మనం ఒకటి ఓపెన్ చేసుకుంటాము. ఇట్లా ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో చూడండి, ఇక్కడ మనకి కింద 12 నీడిల్స్ ఉన్నాయి కదా. 12 నీడిల్స్ ఉంటాయి. 12 నీడిల్స్ కి 12 సపోర్టర్స్ ఉంటాయి, హోల్డర్స్. ఇది ఓకేనా? సో ఒక్కొక్క దానికి ఆ నీడిల్ కి తగ్గట్టుగా సైమల్టేనియస్ గా నంబరింగ్ ఉంటది ఇక్కడ. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే ఉండదు. నంబర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకేనా సార్? సో మనం ఫస్ట్ దాంట్లో ఫస్ట్ కలర్ అనేది ఎక్కించుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ నీడిల్ కి ఇది ఫస్ట్ ది సపోర్టర్. ఓకేనా? హోల్డర్. సో దాంట్లో మనం థ్రెడ్ కోన్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి దానిలోకి రావాలి. అవును సార్, అవును. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేయాలి. ఇక్కడ ఒక ఆల్రెడీ ఇందులో డిఫాల్ట్ గానే థ్రెడ్ అన్ని ఎక్కించున్నాయి. అసలు అవి తర్వాత ఉపయోగపడతాయి మనకి. హోల్ ఉంది, లోపల ఉంటది. హోల్ నుంచి మనం ఇలా బయటికి థ్రెడ్ అనేది లాక్కోవాలి. ఓకేనా మేడం? నెక్స్ట్ అక్కడ నుంచి చూడండి, సారీ, ఇక్కడ ఒకటి మనకి టెన్షన్ అడ్జస్ట్మెంట్ ఉంటది. ఓకేనా? ఇందులో స్ప్రింగ్ ఉంటది, స్ప్రింగ్ కింద లాక్ చేసే ఉంటది, లాకర్ లాగా ఉంటది. ఇందులో దీని కింద వేసుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ చాంబర్ లో నుంచి మనం థ్రెడ్ బయట లాక్కోవాలి మేడం, తీసుకోవాలి. సో హోల్ ఉంటుంది, హోల్ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది, అడ్జస్ట్మెంట్ దగ్గర వచ్చేస్తుంది. సో దెన్ చేసుకోవచ్చు టైట్ ఆర్ లూజ్ బేస్డ్ అపాన్ మనకి స్టిచ్చింగ్ మిషన్ రన్ అవుతున్నప్పుడు స్టిచ్చింగ్ లో వచ్చే టైట్ లూజ్ ని బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఒక నిమిషం చెప్పండి సార్. చెప్తానండి, అది కూడా చెప్తాను. ఏం లేదు సార్, అది ఫస్ట్ టైంలో ఏదైనా వెహికల్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఫస్ట్ గేర్ ఎలా, యాక్సిలేటర్ ఎలా, ఏది ఎలా, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది తెలీదు. నేర్చుకున్న కొందికి ఎక్స్పర్ట్ అయిపోతాం. సో ఇది కూడా అంతే. ఆ థ్రెడ్ టైటా లూజా, ఎంత టైట్ ఉంది, ఎంత లూజ్ ఉంది, మనది ఫస్ట్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. కానీ మీరు ఒక 2-4 డేస్
మిషన్ రన్ చేస్తున్నప్పుడు ఆ స్టిచ్చింగ్ లో ఉండే టైట్ లూజ్ని బట్టి మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ నీడిల్ అక్కడ ఉందా? దాంట్లోది. ఓకే, ఒకవేళ మేము ఎక్కించుకోవాలన్నా కూడా అట్లా. ఓకే, మీకు ఫస్ట్ టైం ఇనిషియల్ టైమ్స్ లోనే మీకు మనం ఇంత కష్టపడాలి. తర్వాత నుంచి ఆల్రెడీ లోడ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ముడేసుకొని లాగేసుకుంటే అయిపోద్ది అంతే. ఓకే, సేమ్ నోడ్లే కదా ఇది? సేమే మనకి ఆల్రెడీ బాక్స్ లో స్పేర్ వచ్చింది కదా సార్ ఎక్స్ట్రా, అది తీసి వాడుతున్నా అంతే, యూజ్ చేస్తున్నా. సో రెండు సైడ్ సేమ్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి కనెక్టర్ అది. సో ఇంకెట్లా మనం లోడ్ చేసుకుంటాం, ఇక్కడికి వచ్చి అక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేస్తాము. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఇది ఇట్లా పెట్టేస్తాం లాక్. ఓకే, ఇక్కడ లాక్ అయిపోయింది, లాక్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు దీనిలో ఇది ఒకటి ఇది ఇంకో థర్డ్ యాక్షన్ కదా? అవును సార్, అవును, అది అయిపోయింది. నెక్స్ట్ ఇవి మనకి ఇది 12 యూస్ కదా, సో ఇవి కూడా 12. ఇవన్నీ సెన్సార్స్, ఇవి 12 ఉంటాయి. సెన్సార్స్, ఇవి సెన్సార్స్. అవి ఎందుకు ఏంటి చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఇవి 12 ఉంటాయి, బట్ కాకపోతే 6x2 ఉన్నట్టు ఉంటాయి. 6 ఒక వరుస, 6 ఒక రో ఉంటుంది, ఇది ఒక రో, ఇది ఒక రో. సో అట్లాగే ఇక్కడ కూడా మనకి ఈ థ్రెడ్ లాకర్స్ హోల్డర్స్ అనేవి 6 ఉంటాయి, బట్ ఈచ్ సైడ్ 2 ఉంటాయి. ఓకే, సో ఇవి కూడా 12 వస్తాయి మనకి. ఫస్ట్ దానికేమో మనం రైట్ సైడ్ లాక్ చేసుకోవాలి. ఓకే సార్. నెక్స్ట్ దీనిలో ఏది ఇది నంబర్స్ ఉంటాయి కింద చూడండి, ఇది అట్లా. ఇక్కడ ఈ పాయింట్ ఈ ఆడ్ నంబర్స్ అన్ని కింద, ఈవెన్ నంబర్స్ అన్ని పైన. ఓకే, ఇక్కడ ఇచ్చారులేండి, ఇక్కడ నంబర్స్ ఉంటాయి. అది నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎలా ఉందో, ఓకే, ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ టెన్షన్ కి ఇలా మనం లోపలికి దాని కింద పెట్టుకోవాలి అంతే. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏంటి? దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది లేకుంటే ఏమవుతుంది అంటే రన్నింగ్ అప్పుడు థ్రెడ్ మూవ్ అయింది కదా. అవును, అదేంటంటే ఇటు పక్కకి వెళ్ళిపోయి ఇందులో ఎక్కడైనా లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా వెళ్ళకుండా జస్ట్ ఒక లైన్ లాగా వస్తానికి సపోర్ట్ టైప్ దేనికి లేదు, మరి దానికి ఉంటది లేదు కదా సార్. దీనికి నుంచి డైరెక్ట్ తీసుకుంటాను, డైరెక్ట్ వచ్చేస్తుంది. వీటికి మాత్రం కింద వరకు ఉంటది. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించింది ఇది ఇక్కడ ఒక హోల్డర్. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి ఇందులోకి రావాలి. ఓకే, వచ్చింది. దీని తర్వాత మనకి ఇక్కడ ఒక రోలర్ ఉంటుంది. ఇక్కడ ఆ రోలర్ వేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి సెన్సార్ ఉంది కదా, సెన్సార్ కి ఇట్లా ఒక రౌండ్ మనం తీసుకోవాలి. ఓకే, సెన్సార్ ఇక్కడ నుంచి ఇటు వచ్చేసి ఇటు నుంచి మళ్ళీ టర్న్ తీసుకొని పైకి తీసుకెళ్లి ఒక రౌండ్ తీసుకోవాలి. ఒక రౌండ్ సర్కులర్ చేసుకుని ఎప్పుడైనా సరే మనకి మిషన్ కొడుతున్నప్పుడు కంపల్సరీగా సెన్సార్ అనేది రొటేట్ అవుతూనే ఉండాలి. ఎందుకు రొటేట్ అవ్వాలంటే మీకు అడుగుతుంది క్వశ్చన్ అడిగారు కదా, సెన్సార్ అంటే ఏంటని అడిగారు, ఎందుకుంటున్నారు. దారం తెగిపోయినప్పుడు ఇది సెన్స్ చేసి ఇది మూవ్ అవుతున్నంత సేపు మిషన్ కి థ్రెడ్ వెళ్తుంది, మూవ్ అవుతుందా దానికి అర్థం చేసుకుంటా ఉంటది. ఎప్పుడైతే రొటేట్ అవడం ఆగిపోయిందో థ్రెడ్ బ్రేక్ అయితే అయిపోయింది అని ఆటో కట్ అయిపోయింది మిషన్. ఓకేనా సార్? కంపల్సరీగా ఇది మాత్రం వేసుకోవాలి. దీనికి మనం రౌండ్ అనేది వేసుకోకపోతే మనకి మిషన్ థ్రెడ్ తెగదు, బాబిన్ అవ్వదు, కానీ మిషన్ రన్ అవ్వదు, మనం ఏదో అయిపోయింది అనుకుంటాం. సో మెయిన్ దానికి కారణం ఇదే. దీనికి మనం ఒక సర్కిల్ అనేది రొటేట్ సెన్సార్ కి థ్రెడ్ వేసుకోకపోవడమే. నెక్స్ట్ ఇక్కడ ఎలా వేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా కింద కూడా. సో ఈ రెండు దారాన్ని ఎటు వెళ్ళకుండా ఒక లైన్ గా వస్తానికి అది అనుకునే సార్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇక్కడ వరకు వచ్చేసాము, మాక్సిమం 60% అయిపోయింది. అవును, మన మిషన్ సీవింగ్ మిషన్ టైప్ లో ఎట్లాగో సేమ్ ఇది కూడా అట్లాగే. ఇదే మనకి దారాన్ని మనకి లాక్ వస్తుంది, ఇదే మెకానిజం అంతా ఇక్కడే ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, వీటిలోకి మనం ఇట్లా కిందకి తీసుకోవాలి. ఓకేనా? వీటిలోంచి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి కిందకి తీసుకోండి థ్రెడ్. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న స్మాల్ స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్ లోకి లోడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ కాదు కదా, ఇదిగోండి సర్కిల్ స్ప్రింగ్. కాకపోతే మీకు పని చేసేటప్పుడు ఇది స్ప్రింగ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, వర్క్ చేసేటప్పుడు ఆ సర్కిల్ లోకి మనం తీసుకోవాలి. ఓకేనా సార్? ఓకేనా, అర్థమైంది కదా?
ఇది కొంచెం డిఫికల్ట్, ఇది ఒకటి అర్థమైతే మీకు ఇది వచ్చేసినట్లే. నెక్స్ట్ మళ్ళీ యాసిడ్ గా పైకి తీసుకెళ్ళిపోవాలి. దీన్ని పెట్టలేదు, పెడతా అక్కడ దాకా వెళ్ళాం మనం. ఇంకా మళ్ళీ యాసిడ్ పైకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆవేలోనేనా? అవును. చూడండి, మీకు మన స్ప్రింగ్ లో తీసుకోవడానికి వేసుకోవాలి. ఒకసారి మీకు ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది. 3, 4, 5, అవి 12 ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైము ఇక్కడ 2 రాడ్స్ ఉన్నాయి కదా, అందులో రైట్ సైడ్ బయటకు వచ్చి కింద నుంచి ఇక్కడ మిడిల్ నుంచి కింద నుంచి కిందకు వచ్చాము ఇక్కడ. ఈ స్ప్రింగ్ ఈ సర్కిల్ అలాగే పెట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి అట్లా సేమ్ పైకి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. ఇన్ సైడ్ ఏమో రైట్ సైడ్ నుంచి వస్తాం సార్ కిందకి. అవును. నెక్స్ట్ అవుట్ బయటకి వెళ్ళేటప్పుడేమో అటు సైడ్ నుంచి బయటకి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం పైకి వచ్చి అప్పుడు మీరు అడిగినట్టుగా ఇందులోకి తీసుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని పక్కనే ఒక వైట్ హోల్ ఉంది. ఓకే, ఆ హోల్లోకి తీసేసుకుంటాము. ఆ హోల్ నుంచి లోడ్ చేస్తాము, కిందకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా మ్యాక్సిమం 90% అయిపోయినట్టే. చేసుకోవటం. ఇక్కడ మనకు ప్రతిదానికి లాక్స్ ఉంటాయి. 12 నీడిల్స్ కదా, 12కి 12 లాక్స్ ఉంటాయి. ఎక్కడ లాక్? ఇక్కడ ఇది అన్లాక్. ఇది ఓకే, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇక్కడ లాక్ వస్తుంది. ఓకేనా? మనం ఫస్ట్ దాంట్లోకి వేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దాంట్లోకి లాక్ లోడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దాన్ని అన్లాక్ చేసుకొని సైడ్ని లాక్కుంటాము, తీసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ నీడిలోకి ఎక్కిచ్చేసారు. నెక్స్ట్ నీటిలోకి లోడ్ చేసుకుంటాం అంతే. ఇక్కడ మామూలుగా మన కుట్టు మిషన్ అలాగో సేమ్ ఇది అలాగే, బట్ ఇలా కిందకి తీసుకొని అది ఎందుకు దాంతో కష్టం సార్. అలవాటు అయితే ఇట్లా చేస్తేనే ఇది. ఓకేనా? నెక్స్ట్ అయిపోయింది. నీడిలోంచి కిందకి తీసుకొని డైరెక్ట్ గా కిందకి వచ్చేసారి. ఈ సర్కిల్ ఉంది కదా, కిందకి వచ్చేసి పైకి వచ్చేసి ఈ స్ప్రింగ్ ని క్లాక్ చేసేస్తాం. స్ప్రింగ్ లాక్ చేయకుండా ఏం కాదు. లాక్ చేయకుండా ఇట్లా ఉంటే ఏమైందంటే వేరే నంబర్ నీళ్ళు రన్ అవుతున్నప్పుడు ఇది అందులో కలిసిపోయి మీకు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇట్లా పెట్టుకుంటే మీకు డిస్టర్బెన్స్ ఏమఉండదు, ఆటోమేటిక్ గా కట్టర్ వచ్చి కట్ చేస్తుంది అది. సో ఇది దారాన్ని లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. ప్రతిదీ కూడా కొంచెం చూస్తాకి డిఫికల్టీగా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ మనకు ఆ లైన్ వచ్చే లైన్ ఆ పార్ట్ అర్థమైతే ఈజీ. చూసారు కదండి, మిషన్ లో థ్రెడ్ ఎలా లోడ్ చేసుకోవాలో ప్రతిదీ కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లా మిషన్ లో మనం థ్రెడ్ అనేది లోడింగ్ చాలా ఈజీగా లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ మన ఛానల్లో రిమైనింగ్ మిషన్ కి సంబంధించిన ఆపరేటింగ్ కూడా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనకు అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లస్ అలాగే ఎంబ్రాయిడరీ మిషన్ కి సంబంధించిన ప్రతిదీ కూడా మన ఛానల్లో ప్రతి పాయింట్ కూడా ఇంకా బ్రీఫ్ గా ప్రతిదీ కూడా మీకు ట్యూటోరియల్ లాగా ప్రతిదీ కూడా ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరికైనా ఎంబ్రాయిడరీ మిషన్స్ కావాలన్నా సరే పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మన దగ్గర అయితే మీరు ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది బుక్ చేసుకోవచ్చు, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.